హలో అండి, ఈ వీడియోలో మనం మెంతికూర టమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సీజన్లో కాదు, ఎప్పుడు కూడా దొరుకుతుంది మనకి మెంతికూర అనేది. సో కమ్మని పచ్చడి చేసుకొని మరి ఎంజాయ్ చేయండి. పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా మెంతికూర హెల్త్కి చాలా మంచిది, ముఖ్యంగా హెయిర్కి అయితే చాలా బెనిఫిట్స్ అండి. సో ఎంత టేస్టీ పచ్చడి మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. అసలు తాలింపు కూడా వేయలేదు, కానీ చాలా రుచిగా ఉంది. ఇప్పుడు మనం మెంతికూర పచ్చడి కోసం ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక పావు వరకు ఆయిల్ వేసి అందులో శనగపప్పు మినపప్పు రెండు స్పూన్లు వేయండి. తర్వాత 4-5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేయండి. తర్వాత వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి అందులోకి మెంతికూర ఒక కట్ట, టమాటాలు ఒక 2 వేసి, వెల్లుల్లిపాయలు, కొద్దిగా పసుపు, అలాగే తగినంత ఉప్పు వేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా, అంటే మెంతికూర టమాటా మంచిగా మగ్గే వరకు ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి ఉడికించుకోండి. మెంతికూర చాలా తొందరగా ఉడికిపోతుంది. మీరు కావాలంటే ముందుగా మెంతికూర వేసి ఫ్రై అయిన తర్వాత టమాటా వేయొచ్చు. ముందు మాత్రం మనం శనగపప్పు మినపప్పు తప్పకుండా తాలింపు అంటే నూనెలోనే వేసి వేయించాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి. మెంతికూర టమాటా మెత్తగా మిక్సీ అయిపోతుంది, కానీ మనం వేసుకున్న తాలింపులో వేసుకున్న శనగపప్పు మినప్పప్పు ఉన్నాయి కదా, అవి బరకగా గ్రైండ్ అవుతాయి అన్నమాట. కంగారు పడాల్సిన పని ఏమి ఉండదు. టేస్ట్ అలానే బాగుంటుంది పచ్చడి. మరి తప్పకుండా ట్రై చేసి చూడండి, తాలింపే అవసరం లేదు ఇంకా.